నర్సాపురం పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ అన్నారు. రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారన్న ఊహాగానాల్లో అర్థం లేదని స్పష్టం చేశారు. బీజేపీ అధినాయకత్వం ఓసారి ప్రకటించాక ఎలాంటి మార్పు ఉండదన్నారు. మోడీ చరిష్మాతో కూటమి నుండి ఎంపీగా తాను గెలవడం ఖాయమని వర్మ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి అభ్యర్థులే కరువయ్యారని, బీసీలను బలి చేసేలా జగన్ నిర్ణయాలున్నాయని ఆరోపిస్తున్న నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. నర్సాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. సో చెప్పండి, అనేక సమీకరణాలు, అనేక వ్యూహ ప్రతివ్యూహాల మధ్య మీకు ఎంపీ టికెట్ వచ్చింది. ఎలా ఉంది? అందరూ కలుపుకుని వెళ్తున్నారా? చక్కటి సమన్వయం ఉంది మా మధ్యన. 7 అసెంబ్లీల్లో 4 టీడీపీ తరపున, 3 జనసేన తరపున ఈ నర్సాపూర్ పార్లమెంట్లో పోటీలో ఉన్నారు. వీరందరినీ వ్యక్తిగతంగా కలిసా. వీరందరూ కూడా నాకు రాజకీయ పరంగానే కాకుండా నాకు చాలా కాలంగా 25-30 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా స్నేహితులు. చక్కగా అన్ని చోట్ల కూడా చక్కని సమన్వయంతో మా కార్యకర్తలు, జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కలిపి ప్రచారం చేస్తున్నారు. అంటే తణుకు వచ్చినటువంటి పురంధరేశ్వరి గారు కూడా మిమ్మల్ని మరొకసారి ఆమె ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేసి ధృవీకరించారు. అయినప్పటికీ కూడా ఇంకా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు మళ్ళీ నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు. ఎందుకు ఈ రాద్ధాంతం అంతా? ఇప్పుడు రాజకీయాల్లో రకరకాల విషయాలు వస్తూ ఉంటాయి. మీడియాకి బాగా స్వేచ్ఛ పెరిగిపోయింది. సోషల్ మీడియా పేరుతో దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు. నాది కేంద్ర ఏదైతే బీజేపీలో అత్యున్నత విధాన నిర్ణయక సంఘం ఉన్నదో సుప్రీం, 11 మందితో కూడిన కమిటీ, అందులో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ లాంటి హేమహేములు ఉన్నటువంటి కమిటీ అది. దాన్ని నా పేరు ఫైనల్ చేసి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక నా పని నేను చేసుకుంటున్నా. ఏమి నేను పట్టించుకోవట్లే. అభ్యర్థి మారిపోతాడు, లేకపోతే సీటు తెలుగుదేశానికి అలాట్ చేస్తారు, ఎన్నో ఉంటే నా పార్టీ చూసుకుంటుంది. రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఇవాళ నన్ను నిర్ణయించి నువ్వు ప్రచారం చేసుకొని చెప్పింది ఆ పార్టీ. రేపొద్దున నాకు మళ్ళీ పార్టీ వేరే నిర్ణయం ఆలోచన, ఆ సందర్భం ఆలోచించే ప్రసక్తి నాకు కనపడడంలే. కాబట్టి నేను ప్రచారానికి వెళ్తున్నా. పార్టీ అయినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము తుచా తప్పకుండా పాటించేటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మేము. అంటే ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ మహిళకు మేము అవకాశం ఇచ్చామంటూ వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. అదేమన్నా సామాజిక వర్గాల ప్రభావం మీపై పడేటువంటి అవకాశం ఉందా? అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు వేళ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చాం, బీసీ లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చాం. అసలు ఈ ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల్లో బీసీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్లు కానీ, సభ్యులు కానీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. బీసీలను కులాల వారీగా విడదీసి 57 కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం వాళ్ళకి కుర్చీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రికి బీసీల మీద ప్రేమ ఉంది అనేటువంటి విషయంలో వాస్తవం లేదు. బీసీలను బలి చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ఎన్నికల్లో జగన్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. చాలా చోట్ల పాపం అభ్యర్థులు దొరక్క ఇప్పుడు మా పార్లమెంట్, నర్సాపూర్ పార్లమెంట్ అనేక మందిని ప్రయత్నం చేశారు. బీసీలని నెపంతో ఇవాళ వారిని, బీసీలని రాజకీయంగా దెబ్బ కొట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనడంలో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ జపం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 2009లో మీరు పోటీ చేసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారానుకోవచ్చా? ఏపీలో కానీ ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్లో ఎలా ఉండబోతున్నాయి మోడీ మరి? అసలు 2009 పరిస్థితులకి ఇప్పటికీ సంబంధమే లేదండి. 2009 పరిస్థితులు ఏంటి? రాష్ట్ర విభజన సమయం. రాష్ట్రంలో రాష్ట్రాన్ని విభజించాలని జరుగుతున్నటువంటి ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద కొంచెం ప్రజాగ్రహం ఎక్కువగా ఉన్నటువంటి సమయం అది. ఆ సమయంలో నేను పోటీ చేశాను 2009లో. ఈవేళ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ దేశంలో అన్ని వర్గాలు, ఏ వర్గానికి మినహాయింపు లేకుండా అన్ని వర్గాలకి ప్రతి విషయంలోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. దేశీయంగా అంతర్జాతీయంగా దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370 లాంటి దమ్మున్నటువంటి నిర్ణయం,
కామన్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అమలు పరిచేటువంటి ప్రయత్నం, సిఐఏని అమలు చేయడం, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం. ఇవాళ ప్రజల్లో, భారతదేశం ప్రజల్లోనే, ఆ సౌత్ ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి, మా మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు సుదీర్ఘకాలంగా ఉన్నారు. ఇక్కడ అనేక పదవులు కూడా బీజేపీలో అనుభవించారు. మరి ఎంపీగా గెలిస్తే నరసాపురం పార్లమెంట్కి కేంద్రం నుంచి మీరేం తీసుకురాబోతున్నారు, ఏం చేయబోతున్నారు? నేను దాదాపుగా భారతీయ జనతా పార్టీలో పార్టీ పరంగా ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి బాధ్యతలన్నీ స్వీకరించాను. నాకు ఈ పార్లమెంట్ మీద అవగాహన ఉంది. ఏ విధంగా అంటే, నేను విద్యార్థిగా ఉన్నప్పుడే 99లో కృష్ణరాజు గారు నిలబడినప్పుడు ఆయనకి ముఖ్య ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను, పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశాను. నేను ఏ పదవిలోని, ఏ బాధ్యతలోని లేనప్పుడే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 99 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు కానీ అనేక ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లను ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి ఘనత నాకుంది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఖచ్చితంగా కేంద్రంలో నాకు అది పార్టీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు, లేకపోతే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలతో ఈ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానికి ప్రయత్నం చేస్తాను. అది చూస్తే అంటే ఈరోజు నరసాపురం వ్యాప్తంగా కూడా అటు అన్ని గ్రామాల్లో కూడా తాను గతంలో కలిగి తిరిగినటువంటి అనుభవం, ప్రజా సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నరసాపురం ఎంపీగా గెలిచిన తర్వాత వాటన్నిటి పరిష్కారానికి కూడా సమిష్టిగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి పనిచేస్తాను. మరోవైపు వస్తున్నటువంటి ఊహాగానాలనేవి కూడా లెక్క చేయాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. కూటమి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించినటువంటి తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.